వన్స్ మీ వీడియో బాగుంటే, మీరు చేసిన ప్రాపర్టీ బాగుంటే, మంచి డిమాండ్‌లో ఉంటే, మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. చాలా రకరకాల మంది కాల్ చేస్తారు. ఈ కాల్స్‌లో దాదాపుగా 70-80% స్క్రాపే ఉంటది. స్క్రాప్ అంటే ఏంటంటే, ఏ విధంగా ఉంటుందంటే, ఆ ప్రాపర్టీకి తగ్గ వ్యక్తులు మనకి కాల్ చేయడం చాలా తక్కువ. ఇంచుమించు ఒక 10 ఫోన్‌లు వచ్చినాయనుకోండి, 10 ఫోన్‌లో 8 ఫోన్స్ ఎలా ఉంటాయంటే, ఇంకేదైనా ఏరియాలో ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. లేకపోతే ఇంకేదైనా ప్రాపర్టీ వేరే స్క్వేర్ యార్డ్స్‌లో గానీ, వేరే డైమెన్షన్‌లో గానీ, లేకపోతే సిటీకి అటువైపు గానీ, ఇటువైపు గానీ మోస్ట్‌లీ ఏరియానే వస్తుందనమాట. లేకపోతే వేరే బడ్జెట్ అడుగుతూ ఉంటారు. సో, ఆ ప్రాపర్టీకి తగ్గట్టుగా వచ్చే కాల్స్ చాలా తక్కువ. అయితే మిగతా కాల్స్ ఏవైతే వస్తాయో, ఈ మిగతా కాల్స్ తగ్గ రిక్వైర్మెంట్ మన దగ్గర ఉంటే, అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గ ప్రాపర్టీ మన దగ్గర ఉంటే మనం సజెస్ట్ చేస్తాం. లేకపోతే నిజాయితీగా లేదండి, ఆ ఏరియా లేదో నాకు తెలీదని నీట్‌గా చెప్పండి. కాల్స్‌లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వన్స్ మీ వీడియోస్ ఏమన్నా వైరల్ అవ్వడం గానీ, వైరల్ వరకు అవసరం లేదు. మామూలుగా వ్యూస్ వచ్చి కొంచెం యావరేజ్ కంటే ఎక్కువ వ్యూస్ వచ్చిన కాల్స్ అనేవి చాలా ఎక్కువ వస్తాయండి. ఇందులో చాలా పేషెన్స్ కావాలి. చాలా ఓపికగా కస్టమర్‌తో మాట్లాడడం గానీ, ఎవరైనా సరే మనకి టైం తీసుకొని మనకు కాల్ చేస్తున్నారు అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట కాల్ అనేది. సో, వాళ్ళ కాల్‌కి తగ్గట్టే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటి, వాళ్ళ డౌట్స్ ఏంటి, వాళ్ళ క్లారిఫికేషన్ ఇవ్వడం గానీ, సాధ్యమైనంత వరకు చాలా ఓపికగా కస్టమర్‌కి పూర్తి వివరాలు ఇవ్వడానికి ట్రై చేయండి.